వెళ్ళలేమేమో, ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడట్లేదు, లేకపోతే ఇప్పుడు కూడా పరీక్షేనా అనేసి మన ప్రశ్నించే ప్రశ్నలకి జవాబు రాకపోవచ్చేమో, కానీ కొంతకాలానికి ఒక రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ ఏంటంటే మన విజయం. అదేంటి, నేను ప్రశ్నించే ప్రశ్నగా ఉన్నాను, లేదంటే పోరాడే శక్తి లేక బలహీనంగా ఉన్నాను, మాట్లాడేది లేదు, ఇదే ఓపిక నా దగ్గర లేదు, కానీ విజయం ఎలా వచ్చింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి అడుగులో దేవుడు అడుగు కనిపిస్తుంది, ప్రతి మాటలో దేవుని సహాయం కనిపిస్తుంది, ప్రతి స్థానంలో దేవుడు నిలబడి పోరాటం కనిపిస్తుంది. అందుకే మనం బలహీనులమని ఆగిపోకూడదు, దేవుడు సహాయం చేస్తాడు అనేసి ఎప్పటికప్పుడు ఆయన మీద ఆధారపడి ముందుకి వెళ్ళిపోవడమే. పేతురు ఈ విషయంలో మనకి ఎంతో ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాడనమాట. ఎక్కడ చూసినా